దేశంలోనే అతిపెద్ద ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ విశాఖలో ప్రారంభమైంది. సముద్ర మట్టానికి 1020 అడుగుల ఎత్తులో వేలాడే గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులకు సరికొత్త థ్రిల్ను అందిస్తోంది. కైలాసగిరిపై ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్కు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. విశాఖ జిల్లా నుంచి విజయనగరం, శ్రీకాకుళం, అన్నవరంతో పాటుగా ఒడిశా, బెంగాల్ నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు బారులు తీరారు. పండుగ రోజు కావడంతో వంతెన్ను చూసేందుకు భారీగా క్యూ కట్టారు. ఈ బ్రిడ్జ్ పై నుంచి సముద్ర అందాలను వీక్షిస్తూ సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. 1000 అడుగుల ఎత్తు, కళ్ళ ముందు సాగర తీరం, కింద చూస్తే అగాధం, ఇవన్నీ కలిపితేనే విశాఖ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్. సో ఈ కైలాస్ ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా పర్యాటకులు విపరీతంగా కైలాసగిరి రావడం జరుగుతుంది. ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ప్రత్యేకంగా ఈ కైలాసగిరిలో ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ని వీక్షించాలని కూడా ఎక్కువగా టూరిస్టులు అయితే విశాఖ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎంజాయ్ చేసేందుకు అనేక మంది ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. సో మనతో పాటు కొంతమంది టూరిస్టులు ఉన్నారు. సో వారి మాటలోనే ఎట్లా ఉంది కైలాసగిరి అండ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎట్లా ఉంది వారి మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది గ్లాస్ బ్రిడ్జ్, ఎలా ఉంది ఎంజాయ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. సో కొంచెం భయంగా ఉంది కానీ బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్. అండ్ వైజాగ్లో ఇలా పెట్టడం చాలా అరుదైన ఎక్స్పీరియన్స్ ఇది. ఎట్లా ఉందమ్మా, అంటే ఈ చివరి వరకు వచ్చో ఇది గాలిలో తేలాడుతున్నట్టు ఇట్లా షేకింగ్గా ఉంది కదా, సో ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది, ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాం? అంటే చాలా బాగుంది, మంచి గాలి కొడుతోంది. అంటే ముందు భయం వచ్చింది బట్ అక్కడికి వచ్చేసరికి అలవాటు అయిపోయింది కొంచెం. అంటే చాలా లాంగ్ వే వచ్చిన తర్వాత బట్ చాలా బాగుంది. దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్గా పేరొందిన ఈ విశాఖ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ అనేక మంది టూరిస్టులు ఉన్నారు. సో రాబాట్లో అడిగి తెలుసుకుని మేడం ఎలా ఉంది గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. మేము యూఎస్ నుంచి వచ్చాము, రేపు వెళ్ళిపోతున్నాము. సో ఇది చూడడానికి వచ్చాము. ఇనిషియల్గా కొంచెం భయం అనిపించింది కానీ చాలా బాగుంది. యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా ఇతర దేశాల్లో గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ డిఫరెంట్ ఎట్లా ఉంది, మీరు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ముందుగా ఉండండి. చూడడం చాలా బాగుంది. అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేసింది. లాస్ట్ మూమెంట్లో అయినా వీ కుడ్ మేక్ ఇట్ అండి. కింద చూస్తే అగాధం, కళ్ళ ముందు అందం, ఎట్లా ఉంది మూడు కలిపి ఎలా ఉంది? చాలా 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 అద్భుతంగా ఉంది. మొత్తానికి మనం చూస్తున్న ప్రకారంగా ఆ వచ్చిన టూరిస్టులు చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని చెప్పి ప్రత్యేకంగా క్యూలు కడుతున్నారు. మనం చూస్తున్న అంశంలో మనం ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ని వీక్షించాలని చెప్పేసి విశాఖ నుండే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి పాటు ఇతర రాష్ట్ర టూరిస్టులు కూడా తండోపతండాలుగా టూరిస్టులు వస్తున్న విజువల్స్ మనం ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. అయితే గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం నుంచే ఇది సక్సెస్ రేట్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ గ్లాస్ బ్రిడ్జ్ కోసం చర్చించుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ గా కూడా ఇది ప్రఖ్యాతులు సాధించింది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ గతంలో 2014 ఏదైతే విశాఖలో హుదూద్ లాంటి భీకరమైన తుఫాన్ ఏ విధంగా వచ్చిందో అట్లాంటి భీకర తుఫాన్ కూడా ఇది తట్టుకునేలాగా నిర్మాణం చేపట్టారు. ఖచ్చితంగా అనేక మంది పర్యాటకులు ప్రథమంగా ఆ సీజన్ లోనే కాకుండా ఇప్పుడు అన్ సీజన్ జనరల్ గా ఇప్పుడు పొంగల్ సీజన్ తో పాటు దసరా సీజన్, ఇట్లాంటి కార్తీక మాస సీజన్ అనేక మంది టూరిస్టులు సంబంధం లేకుండానే రోజుకి సుమారు 70,000 మంది టూరిస్టులు విశాఖ వస్తున్నారంటే ఏ విధంగా టూరిజం అభివృద్ధి చెందుతో మనం చూడొచ్చు. ప్రథమంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత టూరిజం మంత్రిగా కందుల దుర్గేష్ పదవి బాధ్యత చేపట్టిన తర్వాత టూరిజం ని మరింత అభివృద్ధి చేయాలి, అనేక మంది పర్యాటకులు ఏపీ వైపు పరుగులు పెట్టాలని చెప్పేసి అనేక ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మరోవైపు టూరిజాన్ని మరింత హబ్ గా చేయాలి. ఒకవైపు ఐటీ పరంగా విశాఖ అభివృద్ధితోనే మరోవైపు టూరిజం హబ్ గా కూడా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కైలాసగిరిలో ప్రారంభమైన ఈ గ్లాస్ బ్రిడ్జ్ విశేష ఆదరణ పొందింది. రాష్ట్ర నలుమూలనే కాకుండా అనేక మంది ఇతర రాష్ట్ర ప్రజలు కూడా బెంగాలీ ఎక్కువగా విశాఖ అనగానే ఎక్కువగా బెంగాలీలు టూరిస్ట్ విశాఖ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ప్రత్యేకంగా కైలాసగిరి విజిట్ చేస్తూ నగరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను ఆస్వాదిస్తూ ప్రథమంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని ఆస్వాదించాలని ఎక్కువగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ కోసం ప్రజలు ఇక్కడ రావడం జరుగుతుంది. క్యూ లైన్లు కూడా మనం చూస్తా ఉన్నాం ఎంత రద్దీ ఉంది, అంటే ఏ విధంగా ఇది ఆదరణ పొందిందని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి మరిన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ఎక్కువగా టూరిస్టులు ఆనందించేలాగా వారు ఆహ్వానించేలాగా కొన్ని ప్రయోగాత్మక టూరిజాలు కూడా స్పాట్లని అరేంజ్ చేయాలని చెప్పి కూడా విశాఖ వాసులు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ, కైలాసగిరి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.